సనాతన సంస్కృతి సాంప్రదాయాలే ధర్మాన్ని నిలబెడతాయి. నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక. కట్టుబొట్టు సనాతన సంస్కృతి సాంప్రదాయాలే ధర్మాన్ని నిలబెడతాయని నంబి వేణుగోపాలాచార్య కౌశిక అన్నారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు మనగుడి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీ రామాయణ సప్తాహం కార్యక్రమంలో భాగంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. పాశ్చాత్య సంస్కృతులు మనపై పూర్తి స్థాయిలో అవహించాయని, కానీ సనాతన ధర్మం చాలా గొప్పదని, దాన్ని అభివర్ణిస్తూ రాముడు ఒకే మాట ఒకే బాణం అన్న నానుడికి కట్టుబడి ఉండి పితృవాక్య పరిపాలనకి నిరంతరం కృషి చేస్తాడని, అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడైనాడని తెలిపారు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లు ధర్మానికి ప్రమాణం శ్రీరామచంద్రుడని, ఆయనే భూమిపై సాకార రూపిణిగా అవతరించి అటు మానవ ధర్మాన్ని ఇటు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడని, రాముని చరిత్రను ఆటంకిస్తూ పలు దృష్ట్యాంతరాలను వివరించారు. సమకాలీన పరిస్థితుల్లో సామాజిక మార్పులు పాశ్చాత్య పొగడలతో సమాజం ఏ విధంగా మార్పులు చెందిందో కళ్ళు కట్టినట్టు ఉదాహరణతో తెలియజేశారు. సనాతన సంస్కృతి సాంప్రదాయాలను తల్లిదండ్రులు తమ తదుపరి తరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత పెద్దలుగా మనపై ఉందని, ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరించి మనిషి సన్మార్గంలో నడిచినట్లయితే శాంతియుత జీవనాన్ని పొందగలుగుతారని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమానంతరం సామూహికంగా భగవన్నామస్మరణ చేస్తూ మంగళహారతి మంత్రపుష్పం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణంతో పాటు బండశంకర్, రేపల్లి హరికృష్ణ తదితరులు పాల్గొని ఆచార్యుల వారి చేతుల మీదుగా ఆశీర్వచనం ప్రసాదాన్ని పొందారు. వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే, వాళ్ళు ఎవరు ఎంత పెద్ద రాష్ట్రానిక జిల్లాక భారతదేశానిక చక్రవర్తులు కాదు, చతుస్సముద్ర వేళ వికసితమైనటువంటి యొక్క యావత్ ప్రపంచానికి వాడు చక్రవర్తి శక్రవీణ మహారాజు. కానీ ఆయన ఏం చేసేవాడు అంటే, బ్రాహ్మణుడు పిలుచుకొని, అయ్యా నాకు రోజుకు 3 సార్లు ఆశీర్వచండి. 3 సార్లు ఎందుకయ్యా, ఒకసారి రాదా, నెలకోసారి వద్దు. మా బుద్ధి ఎప్పుడు పిడబడుతూ ఉంటుంది రాజులది, చంచల చిత్తులం మేము. మీరు అక్షంతలు వేసి కొడుతుంటే అది స్థిరంగా ఉంటుంది కనుక 3 సార్లు ఆశీర్వదించింది. ఏం చేసేవాడినే రాజుగారు అంటే, రోజుకు 1000 మంది బ్రాహ్మణ ఆశీర్వచనం చేస్తే దోషులతో బంగారు కాసులు పంచిపెట్టేవాళ్ళు, రోజుకు కొన్ని 1000 గోవులు దానం చేసేవాళ్ళు, బ్రాహ్మణ పోషణ చేసేవాళ్ళు. అంటే పూర్వకాలంలో రాజులు కళాకారులను, వేద పండితులను, శాస్త్ర పండితులను, సైంటిస్టులను, విజ్ఞానులను వీళ్ళందరినీ పోషించేవాళ్ళు. సరే, ఇప్పుడు వాళ్ళ వ్యతిరేకులను పోషిస్తున్నారు అనుకుందాం, అది విషయం లేదు. ఆ దివ్యమైన ఆశీర్వచనం చేత మరి ఈ రాజుగారు ఎట్లా బతికేది? నవఖండ పృథివికి చక్రవర్తి అండి. ఓ గ్రామ సర్పంచ్ అయితేనే మేడలు విరిగిపోయిన నగలు వేసుకుంటారు వాళ్ళు, గ్రామ సర్పంచ్. కానీ నవఖండ పృథివి చక్రవర్తి అయినటువంటి శక్రవీణ మహారాజు గారు ఎంత గొప్పవాడు అంటే, ఆయన రోజు తీసుకునే బ్రాహ్మణ ఆశీర్వచనం ఎంత గొప్పదట అంటే, ఏం పాలయ్యేది రాజా, ధర్మం పాలయ్యేది, ధర్మం పాలయ్యేది. ఏమిటి ధర్మం అంటే, అంటే ఉత్తమ ధర్మము, ఉత్తమోత్తమ ధర్మం, ఉత్తమోత్తమ ధర్మం, ఉత్తమ మధ్యమ ధర్మము, ఉత్తమ అధమ ధర్మం. ఉత్తమోత్తమ ధర్మం ఎవరి మనస్సు నొప్పించకుండా జీవించడం ఉత్తమోత్తమ ధర్మం. దాని తర్వాత ఈ ధర్మాన్ని గురించి భగవద్గీతా శాస్త్రంలో కూడా చెప్పాడు భగవానుడు. యుక్తాహార అండి, 26 రోజులు 24 గంటలు కాలిపోయినాయి. అంటే కాలడానికే 26 రోజులు అయితే రాయడానికి ఎంతకాలం పడుతుంది, అది చదవడానికి ఎంతకాలం పడుతుంది, నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది. అలా తయారు చేసి 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 విజ్ఞానాన్ని, సంస్కారాన్ని మొత్తం తుడిచిపెట్టేసి, ఇక వీళ్ళ దగ్గర సంపదలు బాగా ఉన్నాయి. వజ్రాలు, వైఢూర్య, గోమేదిక, పుష్పరాగ, సువర్ణ, రజిత, తామ్ర, యశద, పాదరస, అప్రగ, మంచిన, గబ్బకాలు. కనుక వీళ్ళకు భూమిలోంచి లోహాలు తీసేటువంటి ఒక ప్రక్రియను ఏర్పాటు చేసి, అంతకుముందు తీసేవాడు కదా అంటే అవసరం ఉన్నంత వరకు తీసేది. మళ్ళీ ఒక్కొక్క వ్యక్తికి 25 గోవులు ఉండేవి కనుక ఆ గోమూత్రం ద్వారా మన లోహం. ధర్మం ధర్మం అంటారు. ధర్మం అంటే దానం అన్నాడు. దానం వేరు, ధర్మం వేరు. ధర్మం నీ నడకలో ఉంటుంది, దానం నీ చేతిలో ఉంటుంది. రూపాయి బిళ్ళ దానం చేస్తే దానాలు ధర్మాలు అన్నారు, దాన ధర్మాలు అన్నారు. దాన ధర్మాలు అంటే అర్థం ఏంటి? ఇయ్యు
మంచి మనస్సుతో ఇచ్చేది దానం, నీ మంచి మనస్సు ధర్మం. అందుకే ఆ ధర్మం ఎక్కడ ఉండాలి అంటే గాఢ మీద, ప్రతి గాండం మీద, ప్రతి బొమ్మ మీద, రమ్మ మీద నీళ్లు వస్తానా? వేళ్లకు నీళ్లు వస్తే అదే పెరుగుతుంది. కనుక ఈ ప్రకృతికి స్వరూపమైన వాడు ఎవరు? వేదాంతి ఆయన. ఆయన పాదం మీద నీళ్లు వస్తే యావ సృష్టికి కృతజ్ఞత జరుగుతుందని పూజ విధానాన్ని ఏర్పాటు చేశారు మన పెద్ద. ఈ పూజా విధానాలతో వీళ్ళ లోపల ప్రభావం పెరుగుతోంది. కనుక సండే ఇస్ హాలిడే అండ్ జాలిడే. ఈ ఆదివారం రోజున మేము సెలవిస్తున్నాం మీకు. హాయిగా ఎగరండి, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అని వాడు పెట్టి పెట్టాడు. అసలు పవర్ఫుల్ డే ఎగిరిపోయి. అందుకోసమే మనం ఈ రాత్రి ఇన్ని లైట్లు పెడుతున్నాం. కోట్ల రూపాయల ఖర్చు లైట్లు. దీనికి ధర్నా